వస్తున్నారు. ఇది ఒక సినిమా నటిగా నేను చెప్పట్లా, ఒక నటే కాదు, కెమెరా ముందు నిలబడి యాక్ట్ చేసినట్టే ఒక మహిళే కాదు, తన మీద వచ్చినటువంటి నిందని చాలా మంది చెప్పుకోలేరు. అవమానానికి లోనవుతారు, కుంగిపోతారు, లేకపోతే సమాజానికి భయపడతారు, సమాజం ముందు వచ్చి చెప్పుకోవడానికి కూడా వెనకాడతారు. కానీ ఇవన్నిటిని పక్కన పెట్టి తన నిర్దోషిత్వం నుంచి తను బయటపడి తను ఆ తర్వాత బుద్ధిజం వైపు అట్రాక్ట్ అయ్యి బుద్ధిజాన్ని ప్రేమించి ఈరోజు ఒక ప్రేమతత్వం అంటే ఏమిటో ఆడ నిరూపించారు. నిజంగా ఆడు అసలు పేరు కూడా ప్రేమే. సినిమా దాని కింద కే బాలచంద్ర ఆ రోజు యమున కింద మార్చారు. ఈరోజు ఒక ఫిలాసఫికల్ గా ఆడు కొత్త అర్థాన్ని, కొత్త తత్వాన్ని కూడా సమాజానికి అందచేయడం జరిగింది. ఈరోజు సినిమా నటులు అనేటప్పటికీ కేవలం కెమెరా ముందు యాక్షన్ చేయడమే కాదు, ఏదో డైలాగులు చెప్పడమే కాదు అన్న ఒక భ్రమలో ఈరోజు చాలా మంది ఉంటారు. ఈవెన్ సినీ నటుల్లో కూడా, నటీమణుల్లో కూడా ఒక తాత్వికత ఉంటుంది, ఒక ఆధ్యాత్మికత ఉంటుంది, ఒక మానవతా దృక్పథం ఉంటుంది. ఇవన్నీ కలగలిపినటువంటి వ్యక్తే యమునా తీరం. ఆ తీరంలో సినీ పరిశ్రమ అంతా కూడా ఒక విధంగా శాంతి తీరుతుందా అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదైతే కొత్త నటీమణులకి ఆడ ఆదర్శప్రాయం. ఈరోజు యంగ్ జనరేషన్ ఈమె నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు మీకు ఐటీ సెక్టర్లో తీసుకున్నా, మీరు ఉద్యోగాల్లో తీసుకున్నా చాలా రకాల కష్టాలు ఎదురవుతాయి. అన్నిటికీ కూడా రకరకాలైనటువంటి వ్యామోహాలకు లోనైపోయి, భ్రమలకు లోనైపోయి జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు, వాటిని ఎదిరించి ముందుకెళ్ళాలి అని నిరూపించేటువంటి ఒక తత్వం యమున నుంచి మనం తీసుకొని ఈరోజు యువతలో ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను సినిమాని టచ్ చేస్తున్నాను, సినిమాల నుంచి ఒక తత్వాన్ని కూడా మీకు నేను గైడ్ చేస్తున్నాను. సినిమాల నుంచి ఒక పాజిటివ్ దృక్పథాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈ దృక్పథం మీరు చాలా ఎపిసోడ్స్ పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒక సినిమా నటుల్లో ఉన్నటువంటి నటనే కాదు, వాళ్ళు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని కూడా మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మీరు మంచి విషయాలు చెప్తున్నారు, మంచి తత్వాన్ని చెప్తున్నారు అని చెప్పి కొంతమంది అభినందిస్తున్నారు. కొంతమంది కామెంట్స్ అయితే పెట్టడం లేదు. మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి, నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదో కూడా మీరు నాకు తెలియచేయండి. ముఖ్యంగా మీరు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అది నాకు ఒక బ్లెస్సింగ్స్గా నేను భావిస్తాను. ఒక ఛానల్ రన్ అవ్వాలంటే సబ్స్క్రైబర్స్ చాలా అవసరం. కాబట్టి మీ సబ్స్క్రైబ్ చేసి మీ విలువైనటువంటి బ్లెస్సింగ్స్ మాకు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ